బ్రతికుండగానే మానవత్వంతో మెలగాలి. చచ్చాక ఎంత ఏడ్చినా తిరిగి బ్రతకలేం కదా. శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికినా శవమనే అంటారు. సమయం మించకుండా శవాన్ని తీసేయండి అని పెద్దలు అంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికీ కనిపించడు, వినిపించడు. ఎందుకంటే అతను ఒక ఆత్మ కాబట్టి. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్నది ఏదీ నాతో తీసుకొని వెళ్ళలేకపోయానే, వీటి కోసం ఆ జీవితం అంతా కష్టపడ్డాను అని ఏడవటం మొదలు పెడుతుంది ఆత్మ. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తన భార్యను చూసి, ఉన్నన్ని రోజులు ఏదో ఒక సాకుతో నేనే సాధించాను, నేనే నెగ్గాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఏడుస్తున్న నా భార్యను ఓదార్చే శక్తి కూడా నాకు లేదే అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకొని చేసిన పొరపాట్లన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారి భగవంతుడు బ్రతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది.